తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించబోతున్నారు. ఎస్, తెలంగాణ క్యాబినెట్లో కూడికల తీసివేతల కార్యక్రమం మరికొన్ని రోజుల్లో జరగబోతోంది. అది కూడా మేబీ 1 or 2 monthsలో కూడా జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. వాస్తవానికి 119 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి సుమారుగా 18 స్థానాలు అయితే భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మంత్రివర్గానికి సంబంధించి. అంటే ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆయన సీఎంగా అధిష్ఠించారో ఆ యొక్క సీఎం పీఠానికి సంబంధించి, సో ఈ క్రమంలో తొలి దఫాలు 12 మందినే ఆయన అక్కడ ఈ యొక్క ఖాళీలను భర్తీ చేసినటువంటి సందర్భం, ఆ తదుపరి మరో 3 ఖాళీలను భర్తీ చేసినటువంటి సందర్భం, వెరసి 15 మంది కేబినెట్ మంత్రులతో ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరో 3 స్థానాలు కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి. వెరసి మొత్తానికి ఇప్పుడు మంత్రివర్గంలో చాలామంది అసంతృప్తితో ఉన్నట్టుగా ఇప్పుడు సమాచారం అయితే అందుతోంది. అంటే వాస్తవానికి మరో 3 స్థానాలు ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది ఆశావహులు ఉన్నారు. కోదండరామ్కి, మరోవైపు అద్దంకి దయాకర్కి, మరోవైపు అజరుద్దీన్ నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి సందర్భం. విజయశాంతి కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినటువంటి సందర్భం. నాకు హామీ ఇచ్చింది అధిష్టానం, సో ఈ క్రమంలో ఖచ్చితంగా నాకు మంత్రి పదవి కావాలంటూ కూడా ఆయన కూడా ఇప్పుడు చిర్రుబుర్రులాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోచారం. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా ఒక మంత్రి అంటూ లేరు. ఇన్ఛార్జ్ మంత్రుల పాలనలోనే ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి సందర్భం. ఒకవైపు మంత్రి పొన్నం ఉన్నారు, మరోవైపు మంత్రి శ్రీధర్బాబు ఉన్నారు. ఈ 2 జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులుగా. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, అంటే ఉమ్మడి రంగారెడ్డి విషయంలో కావచ్చు, ఉమ్మడి హైదరాబాద్ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్దగా ఏమీ లేరు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులనే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చైనా సరే మంత్రి పదవులు ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. సో దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఎమ్మెల్సీలకు రేవంత్ గుడ్ న్యూస్ అయితే వినిపించబోతున్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్లో మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరగబోతోంది. ఖాళీల భర్తీతో పాటు కూడికలు తీసివేతలని కూడా టాక్ అయితే నడుస్తోంది. తెలంగాణ కేబినెట్లో ఇంకా 3 ఖాళీలు అయితే ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో పనితీరే గీట్రాయిగా విస్తరణ కూడా జరగబోతోంది. 3 బీసీ, మైనారిటీ, రెడ్డికి కూడా ఛాన్స్ ఉంది. రేసులో కోదండరామ్, అలాగే రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. రేసులో విజయశాంతి, అజరుద్దీన్, అద్దంకి దయాకర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రులను స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఆధారంగా కేబినెట్ నుంచి అవుట్. చేసే పని ఏదైనా సరే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవసరం. ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా అలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి కూడా. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఈ లెక్కల గురించిన చర్చే మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లకు దగ్గర పడుతున్నటువంటి క్రమంలో సర్కార్ పెద్దలు కూడికలు తీసివేతల మీద ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. కేబినెట్లో ఇంకో 3 మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆ ఫలితాలు మంత్రుల పనితీరే కొలమానంగా నిర్ణయించాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. ప్రస్తుతం అనుకున్నట్టుగా జరిగితే వచ్చే డిసెంబర్లోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండొచ్చన్నది ఇంటర్నల్ టాక్ అయితే నడుస్తోంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇంకా ఖాళీలను మిగల్చకుండా పూర్తి స్థాయిలో కేబినెట్ కూర్పు ఉండవచ్చునని కూడా అంటున్నారు. దీంతో కొత్తగా మంత్రులు అయ్యేది ఎవరన్న చర్చ కూడా అప్పుడే మొదలైపోయింది. సామాజిక సమీకరణాల లెక్కలు కూడా మరోసారి తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం మైనార్టీలకు ప్రాతినిధ్యం లేనందున ఆ కోటా నుంచి ఒకరికి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మిగిలిన ఇద్దరు ఎవరన్నటువంటి విషయంలో రకరకాల ఊహాగానాలు అయితే రేగుతున్నాయి. బీసీలకు ఛాన్స్ ఉంటుందా అనే లెక్క ఒకటైతే, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు సీరియస్గా ప్రయత్నిస్తున్నారట. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతూనే ఉన్నారు. మరొక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన విషయమై పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు అయితే కొనసాగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి తొందరపడ్డారన్నది కాంగ్రెస్లోని ఒక వర్గం అభిప్రాయం. పార్టీ మీద ఒత్తిడి పెంచేందుకు మునుగోడు ఎమ్మెల్యే సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ పరిస్థితుల్లో ఆయనకు బెర్త్ అయితే దక్కుతుందా లేదా అన్నది కొందరి డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో కొందరిని పక్కన పెడతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు పనితీరుని బేరీజ్ వేయలేదు, కానీ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులు నియమించింది ప్రభుత్వం. ఎన్నికల ఫలితాల్లో వాళ్ళ పనితీరు సరిగ్గా లేదంటే పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే కొంతమంది మంత్రుల శాఖ పనులు పక్కన పెట్టి సొంత వ్యవహారాల మీదే దృష్టి పెడుతున్నారని, రేపు కూడికలు తీసివేతల్లో ఎన్నికల ఫలితాలతో పాటు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారన్నది కాంగ్రెస్ ఇంటర్నల్ టాక్.
2 ఏళ్ళు కావస్తుంది కాబట్టి అందరి పనితీరును సమీక్షించాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు కొంతమంది మంత్రుల కంటే వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బందే పవర్ఫుల్ అని ప్రచారం సైతం ఉంది. ఇలాంటి అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొందరు మంత్రుల మీద ఎమ్మెల్యేల నుంచి కూడా ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి ఇక ఎక్కాల పుస్తకం ఓపెన్ చేసే టైం ఆసన్నమైందనే చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుత మంత్రులు కొందరు శాఖల మార్పులు కూడా ఉంటాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కూడికలు తీసివేతలు తప్పవన్నది ఇండికేషన్. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కొందరు మంత్రుల పనితీరుకు గీట్రాయిగా మారబోతున్నాయి. ఈ లెక్కన మార్పులు చేర్పులు గట్టిగానే ఉండవచ్చన్నది రాజకీయ వర్గాల అంచనాగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటు శాఖల మార్పులు చేయాలని సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రులుగా ఆయా శాఖల్లో సాధించినటువంటి ప్రగతి పనితీరుతో పాటు వారిపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణలను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోబోతోంది. కొందరు మంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయని పార్టీ అధిష్టానం చేసినటువంటి అంతర్గత సర్వేల్లోనూ ఇది చాలా స్పష్టమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు శాఖలను మార్చడం వల్ల మంత్రులు అవినీతికి పాల్పడ్డారని పార్టీ అధిష్టానం స్వయంగా ధృవీకరించినట్లుగా సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంటుందని అధిష్టానం పునరాలోచనలో పడిందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రుల పనితీరును ప్రక్షాళనకు ఒక ముఖ్యమైన ప్రామాణికంగా పరిగణించబోతోంది కాంగ్రెస్ సర్కార్. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తే విమర్శలకు తావుండదని, ఇది మరింత పారదర్శకంగా ఉంటుందని ఇటు రాహుల్ గాంధీ అటు మల్లికార్జున్ ఖర్గే తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అందువల్ల శాఖల మార్పును ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 లేదా 3 మంత్రి పదవుల నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుత కేబినెట్లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరికి అవకాశం దక్కలేదు. ఇక్కడ నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు రేసులో ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేలతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ అయితే బలంగా ఉంది. తెలంగాణ కేబినెట్లో మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మంత్రి లేరు. విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై పార్టీ అధినాయకత్వం లోతుగా కసరత్తు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే పలుమార్లు పరిశీలించినటువంటి హైకమాండ్ ప్రస్తుతానికి 3 మాత్రమే భర్తీ చేయబోతోంది. అయితే పాత మంత్రుల శాఖల్లో పెద్ద మొత్తంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రుల మార్పుపై సీఎం ఏఐసీసీ అధిష్టానంతో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే పౌర సరఫరాల శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. భట్టి ఆర్థిక శాఖతో పాటు విద్యుత్, అలాగే ఉత్తమ్ సివిల్ సప్లై శాఖతో పాటు భారీ నీటిపారుదల శాఖలను పర్యవేక్షిస్తున్నారు. శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ శాఖల మార్పులతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నటువంటి హోం, అలాగే మున్సిపల్, విద్యాశాఖ, ఇతర కీలక శాఖల కేటాయింపులపైన ఢిల్లీలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఒకవేళ విస్తరణ జరిగితే సీతక్కకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. ఆమెకు హోంశాఖ మంత్రి పదవి వరించే ఛాన్స్ ఉందని కూడా టాక్ నడుస్తోంది. హోంశాఖను ఇన్నాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉంచుకున్నారు. విస్తరణలో భాగంగా సీతక్కకు ఆ శాఖను కేటాయించేందుకు ఆస్కారం ఉందని గాంధీ భవన్లో చర్చ అయితే నడుస్తోంది. దీన్ని సపోర్ట్ చేసినట్లుగా ఓ కేబినెట్ మంత్రి కూడా అవునని అతని సన్నిహితుల దగ్గర చెప్పారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో కేబినెట్ ప్రక్షాళన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు మరికొద్ది రోజులు నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రక్షాళన సమయంలోనే ఖాళీగా ఉన్నటువంటి 3 స్థానాలను సైతం భర్తీ చేస్తారు. పనితీరు సరిగ్గా లేనటువంటి మంత్రులను తప్పించి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి అర్హులైన ఎమ్మెల్యేలకు అవకాశాన్ని అధిష్టానం ఇవ్వాలని పరిశీలిస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయి, ప్రభుత్వ పాలనకు మరింత ఉత్తేజాన్ని ఇస్తాయని ఇటు ఏఐసీసీ ఇటు టీపీసీసీ కూడా అంచనా వేస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.